హిపీ హిస్టరీ గ్రూప్ 2 క్లాసెస్లో భాగంగా ఈరోజైతే తూర్పు కనుమల గురించి చూద్దాం. ఈ తూర్పు కనుమలు అనేవి బంగాళాఖాతానికి సమాంతరంగా, తీర మైదానానికి పశ్చిమంగా, దక్కన పీఠభూమికి తూర్పుగా, ఆంధ్రప్రదేశ్కు ఉత్తర దక్షిణ దిశలో విస్తరించి ఉన్నాయి. ఏవంటే తూర్పు కనుమలు. అయితే ఈ తీర మైదానం అంటే ఏంటి? అటు ఉన్నటువంటి తూర్పు కనుమలు మరియు బంగాళాఖాతం, తూర్పు కనుమలు మరియు బంగాళాఖాతం మధ్య విస్తరించి ఉన్న ప్రాంతాన్ని తీర మైదానము అంటారు. వేటి మధ్య విస్తరించి ఉన్న ప్రాంతం అండి? తూర్పు కనుమలు మరియు బంగాళాఖాతం మధ్య విస్తరించి ఉన్నటువంటి ప్రాంతాన్ని తీర మైదానము అంటారు. అయితే ఈ తూర్పు కనుమలు ఎక్కడున్నాయి? మరి బంగాళాఖాతానికి సమాంతరంగా ఉన్నాయి, తీర మైదానానికి పశ్చిమ దిశలో ఉన్నాయి, దక్కన్ పీఠభూమికి తూర్పుగా, ఆంధ్రప్రదేశ్కు ఉత్తర దక్షిణ దిశలో విస్తరించి ఉన్నాయి. అయితే ఈ తూర్పు కనుమలు అనేవి చార్నోకైట్, క్యాండోలైట్ అనే రూపాంతర శిలలచే ఏర్పడి ఉన్నాయి. ఈ పర్వత శ్రేణులను స్థానికంగా మలయలు అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? మలయలు. ఈ తూర్పు కనుమలను స్థానికంగా మలయలు అని పిలుస్తారు. తూర్పు కనుమల గుండా ప్రవహించే ప్రముఖ నదులు కానీ చూసుకున్నట్లయితే వంశధార నది. ఇది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడే బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇవన్నీ కూడా తూర్పు దిక్కుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే నదులే. నాగావళి, గోదావరి, కృష్ణ, ఇంద్రావతి, పెన్నేరు, చెయ్యేరు, మార్చ్కండ్, శబరి ఏంటంటే ఈ నదులన్నీ కూడా తూర్పు కనుమల గుండా ప్రవహిస్తూ ఉంటాయి. తూర్పు కనుమల గుండా ప్రవహించే ప్రధాన నదులు. ఉత్తరంగా ఉన్న తూర్పు కనుమలను తూర్పు శ్రేణులు అని, ఉత్తర మరియు దక్షిణ దిశల్లో తూర్పు కనుమలు ఉంటాయని చెప్పుకున్నాం కదండి. అలా ఉన్నటువంటి ఉత్తరంగా ఉన్నటువంటి ఉత్తర దిశలో ఉన్న తూర్పు కనుమలను తూర్పు శ్రేణులు అని, యాక్చువల్ రెండు తూర్పు కనుమలే. దక్షిణంగా ఉన్న తూర్పు కనుమలను కడప శ్రేణులు అని అంటారండి. దక్షిణంగా ఉన్న తూర్పు కనుమలను ఏమంటారండి? కడప శ్రేణులు. ఉత్తరంగా ఉన్నటువంటి తూర్పు కనుమలను, ఉత్తర దిశలో ఉన్న తూర్పు కనుమలు తూర్పు శ్రేణులు, దక్షిణ దిశలో ఉన్న తూర్పు శ్రేణులు కడప శ్రేణులు అని పిలుస్తారు. ఉత్తర దక్షిణాలుగా విభజితమై ఉన్న ఈ తూర్పు కనుమలలో ఉత్తర శాఖలో ఈ కనుమలు 60 నుంచి 70 కిలోమీటర్ల వెడల్పుతో సగటున 1200 మీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నాయి. తూర్పు కనుమలలో అత్యంత ఎత్తైన శిఖరము గతంలోనే చెప్పాము, 1690 మీటర్లు. ఇది అల్లూరి సీతారామరాజులో ఉంటుంది. జిందగా అంటారు దాన్ని. తూర్పు కనుమలలోనే అత్యంత ఎత్తైన శిఖరం అండి జిందగా. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే అత్యంత ఎత్తైన శిఖరము జిందగా, 1690 మీటర్లు, అల్లూరి సీతారామరాజు. ఇది ఇప్పటికే 4 సార్లు రిపీట్ అవ్వడం జరిగింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అరకు ప్రాంతంలో ఉంటుంది. రెండవది అరమకొండ. అది కూడా అల్లూరి సీతారామరాజే, 1680 మీటర్లు, అల్లూరి సీతారామరాజు. 3 మహేంద్రగిరి, 1500. మహేంద్రగిరి ఒడిస్సాలో గంజాంలో ఉంటుంది. బట్ తూర్పు కనుమల ప్రకారం అయితే మూడవదండి. తూర్పు కనుమల ప్రకారం అయితే మూడవది. తూర్పు కనుమలు లేదండి జిందగా, అరమకొండ, మహేంద్రగిరి. గుర్తుపెట్టుకోండి. జిందగా, అరమకొండ అనేవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రకారం చూసుకోవాలి. ఇక్కడ ఒడిస్సా. ఇది తూర్పు కనుమల ప్రకారం అండి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రకారం అయితే ఇవి. ఓకేనా? ఆ విధంగా చూసుకోండి. చాలా డిఫరెన్షియేట్ అనేది చేసుకుంటూ ఉండాలి. తూర్పు కనుమల్లో ప్రముఖమైన వ్యాస విడిది ప్రదేశం ఎక్కడ ఉంది అని చూసుకున్నట్లయితే ఏనుగు మల్లమ్మ కొండ, ఆర్స్లీ హిల్స్. ఇది అన్నమయ్య జిల్లాలో కలదు. గతంలో ఇది చిత్తూరు జిల్లాలో ఉండేది. ఆఫ్టర్ డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ అన్నమయ్య జిల్లాకు వెళ్ళడం జరిగింది. అదండి తూర్పు కనుమల్లో ఉన్నటువంటి ప్రముఖమైన వ్యాస విడిది ప్రదేశం ఏనుగు మల్లమ్మ కొండలు అంటారు. ఇది ఆర్స్లీ హిల్స్ అని కూడా అంటారండి. అన్నమయ్య జిల్లాలో కలదు. ఈ తూర్పు కనుమల్లో కృష్ణానదికి దక్షిణంగా 2 శాఖలు ఉన్నాయండి. తూర్పు కనుమల్లో కృష్ణానదికి దక్షిణంగా 2 శాఖలు ఉండడం జరిగింది. వెలుపలి శాఖ నల్లమల కొండలు అంటారు, కర్నూలు. వెలుగొండలు అనేవి నెల్లూరు. వెలుపలి శాఖ నల్లమల కొండలని కర్నూలులో అంటారండి. వెలుగొండలని నెల్లూరులో అంటారు. తూర్పు కనుమలకు ఆయా స్థానిక ప్రదేశాలలో వేరువేరు పేర్లతో పిలుస్తుంటారండి. ఆయా స్థానిక ప్రదేశాలలో వేరువేరు పేరుతో పిలుస్తారు. అలా పిలువబడేవి ఈ నల్లమల కొండలు. అంటే కర్నూలులో ఉండే ఈ నల్లమల కొండలైనా, నెల్లూరులో ఉండే వెలుగొండలైనా, నెల్లూరులో ఉన్నటువంటి ఈ ఎర్రమల కొండలైనా, ఈ శేషాచలం కొండలైనా, తిరుపతి కొండలైనా, పాలకొండలైనా ఇవన్నీ కూడా తూర్పు కనుమలే. బట్
ఆయా ప్రాంతాల్లో స్థానికులు వివిధ పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు. అలా ఏ ఏ ప్రాంతాల్లో ఏ పేర్లతో వ్యవహరిస్తారని చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో మహీంద్రగిరులు అంటారండి తూర్పు కనుమల్ని. శ్రీకాకుళం జిల్లాలో చూసుకున్నట్లయితే మహీంద్రగిరులు అంటారు. విశాఖపట్నంలో యారాడకొండ, డాల్ఫినోస్ కొండలు, సింహగిరి కొండలు అంటారండి. చూడండి, యారాడ కొండలు, డాల్ఫినోస్ కూడా ఈ బీచ్ ఏరియాలో ఉండి ఆ బీచ్కి రక్షణిస్తూ ఉంటాయండి, బీచ్ను రక్షిస్తూ ఉంటాయి. ఈ సింహగిరి కొండ అక్కడ ఉన్నటువంటి సింహాచల క్షేత్రం అన్నమాట. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అనంతగిరి కొండలు, పాపికొండలు, దోమకొండలు అంటారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అనంతగిరి హిల్స్ అని కూడా చాలా ఫేమస్ విజిటింగ్ లొకేషన్. పాపికొండలు కూడా విజిటింగ్ లొకేషన్ అండి. పాపికొండలకు వెళ్తూ ఉంటారు బోట్స్ మీద, వాటి మీద. ఆ పాపికొండలు ఇవి ధూమకొండలు అని కూడా అంటారండి. ఏలూరు జిల్లా పాపికొండలు ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేదండి, ఇప్పుడు ఏలూరు జిల్లాలో ఉండడం జరిగింది. గుంటూరు జిల్లాలో మంగళగిరి కొండ, గుంటూరు జిల్లా మంగళగిరి కొండ, మంగళగిరి పానకాల నరసింహస్వామి టెంపుల్ ఉంటుందండి, మంగళగిరి కొండ. పల్నాడు జిల్లాలో బెల్లంకొండ, నాగార్జునకొండ, వినుకొండ, కోటప్పకొండ ఇవన్నీ కూడా ఏపీ హిస్టరీలో ప్రముఖమైన ప్రదేశాలండి. నాగార్జునకొండ ఆచార్య నాగార్జున పేరు మీద పెట్టడం జరిగింది. వినుకొండ, కోటప్పకొండ దుర్ఘటన అని ఏపీ హిస్టరీలో ఉంటుంది, ఇండియన్ హిస్టరీలో ఉంటుంది. కోటప్పకొండ ఘటన అని చెప్పేసి. గనికొండ, కొండవీటి కొండ పల్నాడు జిల్లాలో వీటి పేరుతో ఆ లోకల్గా తూర్పు కనుమలు ఇలా పిలుస్తారండి. ఎన్టీఆర్ జిల్లాలో చూసుకున్నట్లయితే మొగల్రాజపురం మరియు కొండపల్లి కొండలు, సీతానగరం కొండలు అంటారండి. ఈ సీతానగరం కొండలు ఒక ఫేమస్ ఉందండి, అమ్మవారి టెంపుల్ ఉండే కొండలు సీతానగరం కొండలు అండి. అమ్మవారి టెంపుల్ విజయవాడలో అమ్మవారి టెంపుల్ ఉండేది. గతంలో ఎగ్జామ్లో ఒకసారి బిట్టు కూడా ఇవ్వడం జరిగింది. వాటిని సీతానగరం కొండలు అంటారు. ఈ కొండపల్లి ఫోర్ట్ ఉంటుంది కదండి, ఆ ఏరియాలో ఉన్న కొండలు ఇవి. ఈ మొగల్రాజపురం కొండలు సిటీ మధ్యలో ఉంటాయండి. ఆ ఏరియా పేరు కూడా ఈ మొగల్రాజపురం అనే పిలుస్తారు. ప్రకాశంలో మార్కాపురం మరియు చీమకుర్తి కొండలు ఈ రెండు ఏరియా పేరు మీదుగా ఉన్నాయండి. మార్కాపురం మరియు చీమకుర్తి అనేవి ఆ లోకల్ ఏరియాలు. ఇక్కడ గ్రానైట్ ఫేమస్ అండి, చీమకుర్తి గ్రానైట్ ఫేమస్. నెల్లూరు కడప జిల్లా సరిహద్దుల్లో ఉన్న కొండలు వెలుగొండలు. నెల్లూరు మరియు కడప జిల్లా సరిహద్దులో ఉన్న వెలుగొండలు. మరి ఇవేంటి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం అంటే కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి తూర్పు కనుమలను వివిధ ప్రాంతాల్లో ఏ ఏ పేర్లతో పిలుస్తారు. మరి రాయలసీమ ప్రాంతంలో కూడా ఉన్నాయి కదండి. రాయలసీమ ప్రాంతంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో వెలుగొండ లేదా పాలకొండలు అంటారు. అన్నమయ్య జిల్లా ఆల్రెడీ చెప్పాము, మదనపల్లిలో గల హార్స్ హిల్స్ ఏనుగ మల్లమ్మ కొండలు అంటారు. తిరుపతి జిల్లాలో శేషాచల కొండలు అంటారు, శేషాచల వాస అంటారు కదండి, ఆ శేషాచల కొండలే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి శేషాచల కొండలు. అనంతపురంలో రామగిరి గుట్టలు, రాయదుర్గంలోని పర్వతాలను సాండూరు పర్వతాలని పిలుస్తారు. అనంతపురం జిల్లాలో ఏమని పిలుస్తారంటే రామగిరి గుట్టలు. ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి, కొంచెం డిఫరెన్స్గా ఉంటాయి. రామగిరి గుట్టలు, రాయదుర్గంలోని పర్వతాలను సాండూరు పర్వతాలని పిలుస్తారండి. రామగిరి గుట్టలు, రాయదుర్గంలో సాండూరు పర్వతాలు. సత్యసాయిలో పెనుగొండ, మడకశిర కొండలు అవి లోకల్ ప్రదేశాల పేర్ల మీదకి వస్తాయండి. పెనుగొండ అనే ప్రాంతము, మడకశిర రెండు కూడా ఉండడం జరిగిందండి. రెండు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అండి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఆ విధంగా కూడా గుర్తుపెట్టుకోండి. సత్యసాయి జిల్లా పెనుగొండ, మడకశిర. నంద్యాల ఎర్రమల కొండలు, కర్నూలు ఆల్రెడీ చెప్పాలని. నల్లమల కొండలు అనే ఏకైక ప్రదేశం కర్నూలు. నల్లమల కొండలని పిలిచే ఏకైక ప్రదేశం కర్నూలు కాబట్టి గుర్తుపెట్టుకోండి. నంద్యాల ఎర్రమల కొండలు, కర్నూలు మరియు నంద్యాల. కర్నూలులో నల్లమల, నంద్యాలలో ఎర్రమల. కర్నూలు నంద్యాల ఒకప్పుడు ఉమ్మడిగా ఉండేవండి, ఇప్పుడు రెండు జిల్లాలుగా ఏర్పడడం జరిగింది. కర్నూలులో నల్లమల, నంద్యాలలో ఎర్రమల కొండలు రెండు కూడా డిఫరెంట్ జిల్లాలుగా విభజించడం జరిగింది. ఈ కొండలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఈ కనుమలతో పాటు ప్రసిద్ధమైన కొన్ని గుహలు కూడా ఉన్నాయండి. కొన్ని ప్రసిద్ధ గుహలు ఉండడం జరిగింది. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనవి బెలూమ్ గుహలు అంటారండి. వీటిని బెలూమ్ లేదా బెలూమ్ గుహలు అని కూడా అంటారండి. బెలూమ్ గుహలు భారతదేశంలో ఉన్నటువంటి రెండవ అతిపెద్ద సహజ గుహ సముదాయమే ఈ బెలూమ్ గుహలండి. మేఘాలయలో ఉన్నటువంటి గుహలు మొదటి స్థానంలో ఉండడం జరిగింది. అయితే ఈ బెలూమ్ గుహలు ఏ జిల్లాలో ఉన్నాయంటే నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ మండలంలో ఉన్నాయండి. నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలో ఉన్నాయి. గతంలో కర్నూలు జిల్లాలో ఉండేవి. జిల్లాల బైఫర్కేషన్ తర్వాత నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ మండలంలో ఉన్నాయండి. బెలూమ్ గుహలు ఎక్కడ ఉన్నాయంటే నంద్యాల జిల్లా కొలిమిగుండ మండలం,
కొల్లిమకొండ భారత్లోనే రెండవ అతిపెద్ద గుహలండి. భారత్లోనే రెండవ అతిపెద్ద గుహలు. ఓకేనా. వీటిని 1884లో మొదటిసారిగా రాబర్ట్ బ్రూస్ఫుట్ అనే ఆంగ్లేయుడు బిలూమ్ గుహల ఉనికిని గుర్తించి మొదటిసారి ప్రస్తావించాడండి. బిలూమ్ గుహలను మొట్టమొదటిసారిగా కనుగొన్నది ఎవరంటే రాబర్ట్ బ్రూస్ఫుట్ అండి, చరిత్రకారుడు అండి. ఈయన 1884లో కనుక్కోవడం జరిగిందండి. తర్వాత ఉన్నటువంటి గుహలు బొర్రా గుహలు అనేవి విజిటింగ్ లొకేషన్ అండి. ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అరకులో ఉండడం జరిగిందండి. అల్లూరు సీతారామరాజు జిల్లాలో నెలకొని ఉన్నాయి. 2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం వ్యాపించి ఉన్నాయి. బొర్రా గుహలను 1807లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నాడండి. బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొనడం జరిగింది. స్థానిక గిరిజనులు బొర్రా గుహలను బోడో దేవుడి పెద్ద దేవుడి నివాసంగా నమ్ముతుంటారండి. గోస్తని నది ఆవిర్భావం ఇక్కడి నుంచే జరిగింది. గోస్తని నది బొర్రా గుహల్లో ఆవిర్భవించిన లేదా ఉద్భవించిన నది ఏదంటే గోస్తని. బొర్రా గుహల్లో ఉద్భవించిన నది ఏదండి గోస్తని. ఈ బొర్రా గుహలు ఎక్కడ విస్తరించి ఉన్నాయండి? అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అరకులో విస్తరించి ఉన్నాయి. ఈ బొర్రా గుహలు 2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయండి. చాలా పెద్దగా ఉంటాయండి. బొర్రా గుహలను 1807లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నాడండి. ఇది చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. 1807లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నాడు. స్థానిక గిరిజనులు అయితే మాత్రం ఈ బొర్రా గుహలను బోడో దేవుడి యొక్క పెద్ద దేవుడి నివాసంగా నమ్ముతూ ఉంటారు. గోస్తని నది ఆవిర్భావం ఇక్కడ నుండే ప్రారంభమవుతుంది. గుత్తికొండ గుహలు పల్నాడు జిల్లాలోని నరసరావుపేటకు 30 కిలోమీటర్ల దూరంలో కలవండి. ఇందులో ఒక శివాలయం ఉంటుందండి. ఇది చాలా ఫేమస్ అండి. ఇక్కడ శివాలయం ఉంటుందండి. అయితే ఈ గుత్తికొండ గుహలు ఏ జిల్లాలో ఉన్నాయంటే పల్నాడు జిల్లాలోని నరసరావుపేటకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయండి. ఈ గుత్తికొండ గుహ పేరెన్నిక గల పుణ్యక్షేత్రం 13వ శతాబ్దం నాటికి భారతీయ సంస్కృతి చిహ్నంగా ఉంది. స్వయం ప్రకాశ అవధూత స్వాముల చీకట మల్లయ్యగా పిలుస్తున్నటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠించాడని శాసనాల ద్వారా తెలుస్తుందండి. గుత్తికొండ ఏదండి, ఈ గుత్తికొండ గుహాలయం అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ గుత్తికొండ పల్నాడు జిల్లా నరసరావుపేట. ఇక్కడ ఒక శివలింగం ఉంటుందండి. ఈ శివలింగం దగ్గర అయితే మాత్రం పూజలు నిర్వహిస్తూ ఉంటారండి. ఇక్కడ శివలింగం ఉంటుంది. గుత్తికొండ గుహలు పల్నాడు జిల్లా నరసరావుపేట. ఆ గుహ లోపల ఉంటుందండి. దీన్ని స్వయం ప్రకాశ అవధూత స్వాములు చీకట మల్లయ్యగా పిలువబడే చీకట మల్లయ్యగా పిలుస్తున్న శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించాడని శాసనాల ద్వారా తెలుస్తుందండి. ప్రతి ఏడాది తొలి ఏకాదశి నాడు వైభవోపేతంగా తిరునాళ్ళు జరుగుతుంది. ఈ బిలం దగ్గర భరతమాత అరుదైన ఆలయం ఉంటుంది. చాగల్లు నకిరేకలకు చెందిన అలపర్తి గోవర్ధనమ్మ 2008లో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందండి. ఇక్కడండి ఈ పల్నాడులో ఉన్నటువంటి ఈ గుహాలయంలో చాగల్లు నకిరేకలకు చెందినటువంటి అలపర్తి గోవర్ధనమ్మ 2008లో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ గుహాలయాల పేరు గుర్తుపెట్టుకోండి. గొట్టిపాటి గుహాలయాలు అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. గుత్తికొండ గుహలు అని చెప్పేసి అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఎందుకంటే శివాలయం, ఈ భరతమాత టెంపుల్ అనేది ఉండటం అనేది కొంచెం స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుందండి. ప్లస్ బొర్రా కేవ్స్ అనేవి నోటెడ్ కాబట్టి కొంతవరకు గుర్తుంటాయండి. బెలూమ్ గుహలు, బొర్రా కేవ్స్. ఈ గుత్తికొండ గుహలు అనేవి పల్నాడు జిల్లాలో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గతంలో గుంటూరు జిల్లాలో ఉండేవి. ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. గుత్తికొండ గుహలు అయితే మాత్రం పల్నాడు జిల్లాలో ఉండడం జరిగింది. ఈ మొగల్రాజపురం గుహలు గతంలో కృష్ణా జిల్లాలో ఉండేవి. అప్పుడు కూడా ఇప్పుడు విజయవాడలో ఉండేవి. ఇప్పుడు ఆ విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో కలిసిపోవడంతో మొత్తం 5 గుహలు కలవండి. అర్ధనారీశ్వరుడు విగ్రహం కలదండి. ఈ మొగల్రాజపురం గుహలు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి. మొత్తం 5 గుహలు ఉన్నాయండి. వీటిలో అర్ధనారీశ్వరుడు విగ్రహం ఉంటుంది. మొగల్రాజపురం గుహలు ఎక్కడ ఉన్నాయండి? విజయవాడలో మొగల్రాజపురం అనే ప్రాంతం ఉందండి. ఆ ప్రాంతంలోనే ఉంటాయండి గుహాలయాలన్నీ కూడా. యాగంటి గుహలు కర్నూలు జిల్లాలో కలవు. రోకల్ల, వెంకటేశ్వర, వీరబ్రహ్మం గుహలు వీటిలో ప్రసిద్ధమైనవండి. యాగంటి గుహలు ఏ జిల్లాలో ఉన్నాయండి? యాగంటి గుహలు కర్నూలు జిల్లాలో కలవు. రోకల్ల, వెంకటేశ్వర, వీరబ్రహ్మం గుహలు వీటిలో ప్రసిద్ధమైనవి.
యాగంటి గుహలు కర్నూలు జిల్లాలో కలవు. రోకళ్ళ వెంకటేశ్వర, వీరబ్రహ్మం గుహలు వీటిలో ప్రసిద్ధమైనవి. రోకళ్ళ వెంకటేశ్వర, వీరబ్రహ్మం గుహలు అండి. ఓవరాల్గా గుర్తుపెట్టుకోండి, యాగంటి గుహలు అంటారండి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే యాగంటి గుహలు కర్నూలు జిల్లా. వీటిలో ప్రసిద్ధి అయితే ఇవి. వీటిలో ప్రసిద్ధి అయితే వెంకటేశ్వర, వీరబ్రహ్మ, రోకళ్ళ. బట్ యాగంటి గుహలు గుర్తుపెట్టుకోండి, కర్నూలు జిల్లా. ఉండవల్లి కేవ్స్ అయితే గుంటూరు అండి. ఇది ఇక్కడ కూడా ఏమంటే ఈ విజిటింగ్ ప్లేస్గా ఉంచారండి. ఇక్కడ పెద్ద మహావిష్ణువు నిద్రిస్తున్నటువంటి, అదే నిద్రా స్థితిలో ఉన్నటువంటి, అంటే శయన పైన పడుకున్నటువంటి ఒక మహావిష్ణు విగ్రహం అయితే చాలా పెద్ద రాతి విగ్రహం ఉంటుందండి ఈ ఉండవల్లి కేవ్స్లోనే. ఈ ఉండవల్లి కేవ్స్లో ఉండడం జరుగుతుంది. ఉండవల్లి కేవ్స్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో ఉన్నాయండి. ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏపీ హిస్టరీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కేవ్స్ మరియు నదులు, వాటి జన్మస్థలాల గురించి అండి. ఏదైతే నదుల గురించి ఇంకా డీటెయిల్గా ఫర్దర్ క్లాసెస్లో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఎవరైతే ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.